on RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి ఈ మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసిరకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. ఏ బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి, అందులో డైథైల్ టాయిలెట్ ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అవే ఎవరైతే మద్యాన్ని వినియోగిస్తారో వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకు అమ్మటం జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో 30,000 మందిగా ఈ మద్యం విష పదార్థాలు, విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు కలిగిన ఈ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇవి సేవించటం వల్ల 35 లక్షల మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు, లివర్ పాడైనాయి, కళ్ళు కనపడకుండా పోయినాయి, అచేతనంగా అయిపోయారు. ఎన్నో 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 తెలియని జబ్బులకు లోనైపోయి వాళ్ళందరూ కూడా పనికి రాకుండా అయిపోయారు, వికలాంగులుగా మారిపోయినారు. కారణం ఆనాటి ప్రభుత్వ అవినీతి, ఆనాటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఎవరైపోతే మాకేంటి, ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళ అలవాటును, వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని నిషా ఎక్కించటమే లక్ష్యంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నిషా ఎక్కించటమే లక్ష్యంగా అమ్మకం సాగించడం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 లక్షల మందికి పైగా ఇంకా లెక్కలోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తాగిన ప్రతి ఒక్కడు కూడా అనారోగ్యానికి గురయ్యారు. అవినీతే లక్ష్యం. 35,000 కోట్ల రూపాయలు అవినీతి. ఇంతైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి ఒకంత విచారణ చేసిన తర్వాత ఉలిక్కిపడినారు ముఖ్యమంత్రితో సహా పెద్దలందరూ కూడా. దీన్ని అంతు తేల్చవలసిందే, ఈ అవినీతి గుట్టు రట్టు చేయవలసిందే. వాళ్ళు పెట్టిన మద్యం పాలసీ ఏమిటి, ఈ విష రసాయనాలు కలిగిన జే బ్రాండ్స్ అమ్మకం ఏంటి, మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 23 సెప్టెంబర్ 2024
23 సెప్టెంబర్ 2024న సిఐడి ఒక కేసు రిజిస్టర్ చేసింది. కేసు రిజిస్టర్ చేసి సిఐడి దర్యాప్తు స్టార్ట్ చేస్తే ఉలిక్కిపడింది సిఐడి. ఏం జరుగుతుంది, ఏమిటి అవినీతి అంటే? మనుషుల ప్రాణాలు లెక్కలేదా? మనుషుల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా? ధనార్జనే లక్ష్యమా? అవినీతి సొమ్ము కొల్లగొట్టుకోవటమే ప్రభుత్వ ఆలోచన అన్న దీని మీద ఉలిక్కిపడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెస్తే అప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2025 ఒక సిట్ వేసింది. అమ్మో, 3,500 కోట్ల రూపాయలకు మించి కుంభకోణమా? ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారా? ఎంతమంది అనారోగ్యానికి గురైనారా? ఇది కూలంకషంగా దర్యాప్తు చేయాలి. సిఐడి దర్యాప్తు ఎలోన్ సరిపోదని చెప్పి ఒక సిట్ వేయటం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో ఆ సిట్ వేయటం జరిగింది. సిట్ దర్యాప్తు చేస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతోంది. సిట్ చాలా బ్రహ్మాండంగా దర్యాప్తు చేసింది. ఎవరి బెదిరింపులకి లొంగలేదు సిట్, ఎవరి ప్రలోభాలకి లొంగలేదు సిట్. దర్యాప్తే లక్ష్యంగా, చట్టబద్ధంగా దర్యాప్తు చేయాలి. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Truth coming out. We all saw it the other morning. On their 7th anniversary, Sunina family was being played with, and we were all being played with. When she spoke in a caste-based manner about the pain of losing her father, the hardships she faced during that 7-year journey, the former Chief Minister Jagan Mohan Reddy, the leader of a party that does not have opposition status, did not respond. He was the main suspect in this murder. He was given a press meet with him. And again today, they never tell the truth. A party that was born on the foundation of lies. A party that lives by telling lies. Knowing that its own father was murdered so brutally, we all saw how many ways they changed their words that day. First, on the day it happened, they said it was a heart attack on the morning of March 15th. But we got a clear-cut answer. Who called us in the morning and told us, how many times did they say Grandpa no more and Grandpa no more, and who said it is clear in Google takeout? After that, they said it was not a heart attack, but vomiting blood. After that, they said no. They said they were murdered with axes. After that, in the morning, their paper said that Narasura's blood history is so small that they did not catch the people who murdered their own grandfather. Why do they say that they saved them? I mean, whoever was elected as an MP yesterday was an MP and said that. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పోలీస్ అధికారులు ఒక రిపోర్ట్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించే అందరూ దీన్ని వినాలి. దీని పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది, దీని పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే వ్యవసాయం అనవసరం అనే ఒక తత్వచింతన ఉన్న పాలకుడు మన దగ్గర ఉన్నాడు. వ్యవసాయం దండుగా అని చెప్పి పదే పదే ఆ భావంతో మాట్లాడే పాలకులు మన దగ్గర ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రంలో 2025 నుంచి 26 వరకు 2,865 మంది రైతులు, రైతు కూలీలు కలిపి ప్రాణాలు బలవన్మరణం పొందారు అని ఒక రిపోర్ట్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రవేశపెట్టారు.
అంటే దాన్ని చిన్న చిన్న లెక్కలు అటు ఇటు ఉండొచ్చేమో, కానీ లెక్కల్ని మనం సెట్ చేసి చూస్తే సగటున రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు వ్యవసాయం మీద నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ బాధల నుంచి విముక్తం కావడానికి ప్రాణాన్ని వదిలేయడమే ఒక మార్గం అని నమ్మి బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. దిస్ షోస్ ద గ్రావిటీ. రైతాంగంలోనూ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక సంక్షోభాన్ని యొక్క గాఢతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంది ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి తగినంత సపోర్ట్, మద్దతు చేయడం లేదన్నది ఒక వాస్తవంగా మన ముందుకొచ్చింది. తుఫాన్లు వచ్చినా మాటలు తప్ప అక్కడ ప్రజలకు ఒరిగేదంటూ ఏంది లేదు ఈరోజు వరకు కూడా. అట్లాగే మీరు చెప్పిన ఏ మాటలు కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పారు. పెట్టుబడి ఇస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాగే రాయితీలతో సోలార్ పంపు సెట్లు, కరెంటు మిగులుతుంది, దాన్ని మేము కొంటామని కూడా చెప్పారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణకు నిధి, అట్లాగే కౌలు రైతులు కూడా అన్ని సంక్షేమ పథకాలు, పంటల బీమా కూడా ఇస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తాం. అట్లాగే ప్రతి పార్లమెంట్లో కూడా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి మేము మార్కెటింగ్ వరకు కలుగజేస్తామని చెప్పారు. ఇంకా దానికట్లే కంటిన్యూషన్గా ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఆధునీకరణ, పాతవే కాకుండా కొత్త వాటిని కూడా మొదలు పెడతామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహిళా మంత్రి గారింటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసులను అడిగాను. తప్పే ఉంది అందులో. నేను చెప్పడం కాదు కదా, గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసులను పంపించేస్తారా సార్? అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు బట్టి గారు, దయచేసి 2,500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. పెళ్లైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నాయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది. మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రం నుండి మహిళల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు, విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమాట వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్ మొత్తం కూడితే మీరిచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లన్నీ కేసీఆర్ గవర్నమెంట్ లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తా ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష. పెద్దలు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి. 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని. ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లోనేమో ఉద్యోగాలు వేయాలని ధర్నాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మరి దిల్సుఖ్ నగర్ లో ధర్నా చేసేటోళ్ళు, చిక్కడపల్లిలో ధర్నా చేసేటోళ్ళు, ఈ రకంగా వ్యవహారం ఏదైతే ఉన్నదో అధ్యక్ష అందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు. జూన్ 2కు ప్రారంభం అన్నారు, దండోరా వేసిండ్రు. కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష. మీరే చెప్పారు. ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు. 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు. ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 27 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిన పిలుపునిస్తే మేము టమాటాలతోనో గుడ్లతోనో దాడులు చేసేటటువంటి వ్యవహారికం చేయం, చెప్పే వస్తాం. నువ్వు మాట్లాడినటువంటి భాష బాగాలేదని చెప్పేసి నీ ఇంటికి అడగనికనే వస్తున్నామని చెప్పి వచ్చేటటువంటి సంస్కారం సంప్రదాయం మాకున్నది. మా నాయకులు అట్లే చెప్తారు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. కానీ మొన్న మందుల సామయ్య గారు మాట్లాడినటువంటి విషయాలను ఆ వేదిక మీద ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఓపెన్గా సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సంస్కృతి రాదు కాబట్టి ఆ పంతులు ఏం మాట్లాడిండో తెలియక మాట్లాడిండు ఆయన అని చెప్పేసి. ఆ పంతులు ఏం మాట్లాడిండో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ సహచర శాసనసభ్యులు అన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో నీకు అర్థం కాలేదా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు దళితుల ముసుగులో దళితులమని ఏదైనా మాట్లాడవచ్చా? ఏది మాట్లాడినా జరుగుతుందా? ఇదే నేర్పుతున్నదా? దళితులంతా ఇట్లే మాట్లాడతారనే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతుందో ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు. ఇక్కడ క్షమాపణ చెప్తున్నాం అనుకుంటేనే కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారేం మాట్లాడారు, కరెక్టే మాట్లాడారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకు తెలిసి శ్రీధర్ బాబు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.